తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మిగతా 5 పరిస్థితుల్లో నువ్వా నేనా అనే పరిస్థితి మిగిలిన 5 నియోజకవర్గాలు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో మనం చూసుకుందాం. ఆదిలాబాద్ లో సుగుణ కుమారి కాంగ్రెస్ పార్టీ, గెడెం నగేష్ వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ నుండి ఆత్రం సక్కు ఉన్నారు. అవును. సో ప్రధానంగా అయితే సుగుణ కుమారి గారు అలానే గెడం నగేష్ గారు వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా పోటీ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మనం సిట్టింగ్ చూసుకుంటే సోయం బాబురావు సిట్టింగ్ ఎంపీ. సోయం బాబురావుకి కాకుండా బీజేపీకి సంబంధించి గెడం నగేష్ కి ఇక్కడ సీట్ ఇచ్చారు. సోయం బాబురావుకి ఇక్కడ, ఎందుకంటే సోయం బాబురావు ఆదివాసులకు సంబంధించి ఆయన పోరాటం, దాంతోపాటు ఎస్టీలని లంబాడాల్ని ఎస్టీల నుంచి ఎస్టీ జాబితాల నుంచి తీయాలి అనేది ఆయన ఒక డిమాండ్గా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానము ఆయన నిర్ణయాన్ని, ఆయన డిమాండ్ని ప్రస్తుతం పక్కకు పెట్టాలి అని చెప్పినా కూడా ఆయన గట్టిగా వాయిస్ వినిపించడం, లంబాడాల్ని ఎస్టీ జాబితాల్లో తీయాలి అనే ఆయన డిమాండ్కి బీజేపీ అడ్డు తగలడం, ఈ నేపథ్యంలో గేడెం నగేష్కే ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ రమేష్ రాథోడ్ బాపురావు వీళ్ళు కూడా గట్టిగా ట్రై చేశారు టికెట్కి సంబంధించి. అయితే గెడెం నగేష్కే ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఈ నగేష్ గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. సోయం బాబురావు మీద బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వ్యక్తి. ఆయనకి బీఆర్ఎస్ క్యాడర్ కూడా టచ్లో ఉంటుంది. గెడం నగేష్ ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే సుగుణ కుమార్కి సంబంధించి సుగుణ కుమార్కి కూడా మంచి పేరుంది. కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్లో మంచి క్యాడర్ ఉంది. లేటెస్ట్గా మనం చూస్తే చాలా ఆదిలాబాద్లో పుంజుకుంటున్న పరిస్థితి. అందుకుని గేడెం నగేష్, సుగుణ కుమారి వీళ్ళ మధ్య ప్రధానమైన పోటీ ఉంటుంది. ఆత్రం సక్కు థర్డ్ ప్లేస్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్ లోక్సభ బరిలో మనం చూస్తే బీజేపీ నుండి బండి సంజయ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బ్లాంక్ లోనే ఉంచింది. అవునవును, ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ రిజల్ట్ లో కూడా బాగా పుంజుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఎవరు అంటే బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ వినోద్ కుమార్ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్న నియోజకవర్గాల్లో ఎంపీతో మెదక్తో పాటు కరీంనగర్ కూడా ఉంది. అయితే కరీంనగర్ ఇక్కడ బండి సంజయ్ వినోద్ కుమార్ మధ్య పోటీ చాలా బలంగా కనిపిస్తోంది మనకి. ఎందుకంటే వినోద్ కుమార్ గతంలో ఆయన ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేశారు, దాంతోపాటు ఎంపీగా చేశారు. ఇప్పుడు బండి సంజయ్ వినోద్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొండే అవకాశమే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కేసీఆర్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల బండి సంజయ్ గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వినోద్ కుమార్ ఆయన గ్రౌండ్ లెవెల్లో బాగా పార్టీని బలపరచడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా లేటెస్ట్గా కొన్ని చేరికలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైన పోటీ బండి సంజయ్ వర్సెస్ వినోద్ కుమారే ఉండే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరిని, ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించి చాలా మంది ఆశావాహులు ఉన్నారు, ఆ క్యాండిడేట్ ఎవరు కరీంనగర్ నుంచి పోటీ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ జయాపజయాలు మారే అవకాశం కనిపిస్తుంది. ఇక థర్డ్ నియోజకవర్గం మనం తీసుకుందాము. మహబూబ్ నగర్ లోక్సభ బరిలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ నుండి చల్లా వంశీ చంద్రెడ్డి ఉన్నారు, ఇక బీజేపీ నుండి డీకే అరుణ ఉన్నారు, బీఆర్ఎస్ నుండి మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఓకే, ఇక్కడ మనం మన్నే శ్రీనివాసరెడ్డి ఇక్కడ సిట్టింగ్ బీఆర్ఎస్ కి సంబంధించి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి. డీకే అరుణ ఆమె కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, గత ఎన్నికల టైంలోనే వచ్చారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె గట్టిగానే ఓడిపోయిన పరిస్థితి. చల్లా వంశీ చంద్రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో చల్లా వంశీ చంద్రెడ్డి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా లేటెస్ట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయి. ఇక్కడ చల్లా వంశీ చంద్రెడ్డి గతంలో థర్డ్ ప్లేస్లో ఉన్న వంశీచంద్ర రెడ్డి, ఇక్కడ డీకే అరుణ వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ నెలకొండే అవకాశం కనిపిస్తుంది. డీకే అరుణకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీకే అరుణకే ఎడ్జ్ ఉంది. అయితే చల్లా వంశీచంద్ర రెడ్డికి సంబంధించి అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి రేవంత్ రెడ్డి అక్కడి ఆ జిల్లాకి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి సీఎంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గతం కన్నా బాగా పుంజుకుంది. మహబూబ్
నగర్లో మనం చూస్తే బీజేపీ కూడా అంతకుముందు మనం పరిస్థితులు చూస్తే బీజేపీ కూడా ఎక్కువగా పుంజుకున్న పరిస్థితి మహబూబ్ నగర్లో మనకు కనిపిస్తుంది. లేటెస్ట్గా జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మారినా కూడా డీకేఆర్కు ఒక చరిష్మా ఉంది. గద్వాల జేజమ్మలాగా ఆమెకి ఎక్కువగా పేరుంది. మహబూబ్ నగర్లో ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి. అయితే చల్లా వంశీచంద్రెడ్డి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లేటెస్ట్గా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ కావచ్చు, దాంతోపాటు రేవంత్ రెడ్డి కీన్గా ఈ నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం, బీజేపీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉండడం, లేటెస్ట్గా బీజేపీ ముఖ్య నాయకులు పార్టీలు మారడం ఈవిడికి కొంత నెగిటివ్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. చల్లా వంశీచంద్రెడ్డికి కొన్ని నెగిటివ్ పాయింట్స్ అక్కడ కూడా ఉన్న పరిస్థితి. అయితే మన్నే శ్రీనివాసరెడ్డి అవుట్ ఆఫ్ ఫోకస్. ఈ మొత్తం పోటీ చల్లా వంశీచంద్రెడ్డి డీకేఆర్ మీదే ప్రధానమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు లోక్సభ బరిలో మనం చూస్తే కాంగ్రెస్ నుంచి మల్లు రవి ఉన్నారు, బీజేపీ నుండి భరత్ ప్రసాద్ ఉన్నారు, బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఓకే, ఇక్కడ మనం చూస్తే సిట్టింగ్ ఎవరు? నాగర్ కర్నూలు సిట్టింగ్ పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు నాగర్ కర్నూలు నుంచి. అయితే పోతుగంటి రాములు వర్సెస్ మల్లు రవి గత ఎన్నికల్లో జరిగింది. ఇద్దరి మధ్య గట్టి పోటీ జరిగిన పరిస్థితి. ఇక్కడ పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి ఉన్న వ్యక్తి, పోతుగంటి రాములు బీజేపీలో చేరిన పరిస్థితి. లేటెస్ట్గా ఆయన కుమారుడికి టికెట్ అడిగాడు బీఆర్ఎస్ నుంచి, ఆయన బీజేపీలో చేరి. భరత ప్రసాద్ పోతుగంటి రాములు కుమారుడు, ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ తప్పేశారు. ఇక్కడ యాక్చువల్గా భరత్ ప్రసాద్ వర్సెస్ మల్లు రవి ఇక్కడ పోటీ ప్రధానంగా జరుగుతుంది. మల్లు రవి వర్సెస్ భరత ప్రసాదే ఇక్కడ ప్రధానమైన పోటీ ఉంటుంది. మల్లు రవికి ఎక్కువగా ఎడ్జ్ ఉంది, మల్లు రవికే ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది. భరత ప్రసాద్ మల్లు రవికి ఎక్కువగా ఉంటుంది. అయితే నాగర్ కర్నూలు సంబంధించి మల్లు రవికి టికెట్ ఇవ్వకపోవచ్చు అనేది కొంత అయింది. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయనకి ఇచ్చారు. ఆయనకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తారని కొంత అనుకున్నా కూడా ఆయన పట్టుపట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన టికెట్ తెచ్చుకున్న పరిస్థితి. మల్లు రవికి ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా సంపత్కి ఇక్కడ ఇవ్వాలి అనుకున్నారు, అయితే సంపత్ కాకుండా మల్లు రవికి ఇచ్చారు. మల్లు రవి వర్సెస్ భరత ప్రసాద్ ఈ బీజేపీ నుంచి, వీళ్ళిద్దరి మధ్య నాగర్ కర్నూలులో ఎక్కువగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక థర్డ్ నియోజకవర్గం భువనగిరి లోక్సభ పరిధి. భువనగిరి అన్న వెంటనే మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తొస్తారు. ఆయన ఎంపీగా గెలుపొందారు. అంటే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ చక్కటి రిజల్ట్స్ అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినా కూడా పార్లమెంటు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందిన పరిస్థితి. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్కి మంచి క్రేజ్ ఉన్న పరిస్థితి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి లక్ష్మి గారికి అక్కడ టికెట్ ట్రై చేశారు. భువనగిరి డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నియోజకవర్గాల్లో ఒకటి ఉండాల్సిన పరిస్థితి. అయితే లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు బీజేపీ బాగా పుంజుకోవడం. యాక్చువల్గా నల్గొండ కావచ్చు, లేకపోతే భువనగిరి కావచ్చు, వీటిల్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వీళ్ళే ఎక్కువగా ఉంటారు, బీజేపీకి తక్కువగా ఉంటుంది. అయితే లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళడం, మునుగోడు బై ఎలక్షన్స్ రావడం, మునుగోడు బై ఎలక్షన్స్ నేపథ్యంలో మొత్తం కమ్యూనిస్టు కిల్లాలలో కూడా ఎక్కువగా పాగా వేసుకోవడము, బీజేపీ క్యాడర్ పెరగడం, బీజేపీకి సంబంధించి అభిమానులు పెరగడము, ఓటు బ్యాంక్ కూడా బాగా, ఓట్ షేర్ కూడా బాగా పెరిగిన పరిస్థితి. కేవలం మునుగోడులోనే కాదు, ఓవరాల్గా భువనగిరి లోక్సభ పరిధిలో మునుగోడు ఎలక్షన్స్ తర్వాత అందులో ఆయన ఓడిపోయినా కూడా ఓట్ షేర్ ఓవరాల్గా కూడా పెరిగిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉంది. దాంతోపాటు భువనగిరిలో కూడా బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నువ్వా నేనా అనే నియోజకవర్గాల్లో భువనగిరి కూడా చేరింది. యాక్చువల్గా చాలా ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన నియోజకవర్గం. అయితే ఇక్కడ బోరం నర్సయ్య గౌడ్ ఎటువంటి పరిస్థితుల్లో చేరారు? బోరం నర్సయ్య గౌడ్ మునుగోడు ఎన్నికల టైంలో బోరం నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాగా సపోర్ట్ చేశారు. ఇంక్లూడింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా బోరం నర్సయ్య గౌడ్ వీళ్ళందరితోటి మాట్లాడి తన సోదరుడికి సపోర్టు చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉన్న ఆయనే బోరం నర్సయ్య గౌడ్ సపోర్టు అడిగారు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా ఆయనకి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో బోరం నర్సయ్య గౌడ్ ఆ టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బై ఎలక్షన్స్లో సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా బీజేపీ క్యాడర్ పెరగడం,
దీంతో పాటు బూర నర్సయ్యకి మంచి పేరు భువనగిరి లోక్సభలో ఉండడం, గతంలో ఆయన ఎంపీగా చేసిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి యాక్చువల్గా ఈ భువనగిరికి సంబంధించి కేవలం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణే కాకుండా చాలామంది భువనగిరి టికెట్కి సంబంధించి ట్రై చేశారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళందరినీ ఒప్పించి కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణికి అడిగినా కూడా ఒక కుటుంబం నుంచి ఇద్దరికి ఇవ్వకూడదు అనే ఒక నిర్ణయం ఉండడం వల్ల ఆమెకి ఇయ్యలేదు. దాంతోపాటు ఖమ్మంలో కూడా అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులకి అక్కడ ఇస్తున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. ఈయన కాంగ్రెస్కి సంబంధించి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా పనిచేశారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ బోరం నర్సయ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉంటుంది. క్యామ మల్లేష్ ఇక్కడ థర్డ్ ప్లేస్లో గెలుపొందే అవకాశం ఉంది. అయితే భువనగిరిలో ఒకవేళ బీజేపీ ఓడిపోయినా కూడా ఇక్కడ ఓవరాల్గా ఓట్ షేర్ గణనీయంగా బీజేపీకి పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ తాము గెలుస్తుంది అనుకుంటున్న నియోజకవర్గాల్లో భువనగిరిని కూడా పెట్టుకుంది. అయితే మేము గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న కొన్ని సర్వేల ఆధారంగా మేము చూస్తే నువ్వా నేనా అనే లిస్టులో భువనగిరి కూడా చేరింది. రైట్. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే 17 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు గెలుపు గుర్రాలుగా ఉన్నారు, ఎవరు గట్టి ఫైట్ ఇచ్చే విధంగా ఉన్నారు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇది ఈ రోజు వరకు ఉన్న సమీకరణాలు. ఈ లేటెస్ట్ మనం ఈ ట్రెండ్స్ ఎవ్రీ వీక్ మనం అప్డేట్ చేద్దాము. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కేవలం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక నెంబర్ ఈజీగా అర్థం అవడం కోసం 5 బీజేపీ 5 కాంగ్రెస్ గెలుపొందే స్థానాలు ఏమిటి అనేది మేము ఇచ్చాము. అయితే నువ్వా నేనా అనే దాంట్లో ఎడ్జ్ ఎవరికి ఉంటుంది అనేది లేటెస్ట్ గా జరిగే చేరికల ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ ఎడిషన్ కూడా మనకి దీనికి సంబంధించి సర్వే సంబంధించి ఒక 1 మంత్ టైం ఉండేది కాబట్టి ఏ రోజు ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి